హలో, వినిపిస్తుంది సార్. ఆదం రికార్డు చేయలేదు. చేస్తున్నాను. ఓకే, Recording in progress. దీన్ని ఏమంటారంటే ఇన్కమ్ బ్యాలెన్స్ అంటే ఇన్కమ్ బ్యాలెన్సా బ్యాలెన్స్ సంథింగ్ 1 minute. బడ్జెట్ కంట్రోల్ ఇన్కమ్ బ్యాలెన్స్. ఇది అన్ని ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయరు దీన్ని. ఇది ఒక కొత్త ఒక ఫీచర్, వన్ ఆఫ్ ది ఫీచర్ అనమాట. బడ్జెటింగ్ కంట్రోల్ అనేది వన్ ఆఫ్ ది ఫీచర్. అన్ని మెయింటైన్ చేయాలన్న రూల్ లేదు. ఎవరికైతే అంటే ఎవరికైతే ఫండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయో వాళ్ళు మెయింటైన్ చేశారు అనమాట. చెప్తాను. Setup, organizations, sorry, purchasing setup organization, purchasing setup organizations, ఫైనాన్షియల్ ఆప్షన్స్. ఫైనాన్షియల్ ఆప్షన్స్లో ఏం ఫోన్ చేస్తాము? సెటప్ ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ ఆప్షన్స్. ఫైనాన్షియల్ ఆప్షన్స్లో ఎన్కంబరెన్స్ అని ఉంటుంది. ఎన్కంబరెన్స్, ఓకే, ఎన్కంబరెన్స్ ఓకే. ఈ ఎన్కంబరెన్స్ అన్న బడ్జెటింగ్ కంట్రోల్ అన్న ఒకటే. ఓకే, బడ్జెట్ కంట్రోల్ చేయడానికి ఉండే ఫీచర్ అన్నమాట ఎన్కంబరెన్స్ అంటే. బడ్జెట్ కంట్రోల్ చేయడానికి ఉండే ఫీచర్ అన్నమాట ఎన్కంబరెన్స్ అంటే. సో ఎన్కంబరెన్స్ అంటే ఏంటంటే నార్మల్గా ఏదైనా ఆర్గనైజేషన్స్కి ఒక ఇయర్కి ఇంత బడ్జెట్ అలొకేట్ చేస్తున్నాము, లేకపోతే ఒక మంత్కి ఇంత బడ్జెట్ అలొకేట్ చేస్తున్నాము, ఈ బడ్జెట్లోనే మేము పర్చేజ్ చేసేసుకోవాలి. ఓకే, ఈ బడ్జెట్లోనే మేము పర్చేజ్ చేసేసుకోవాలి, దీన్ని ఎక్సీడెడ్ కావద్దు అన్నటువంటి ఏమన్నా బడ్జెటింగ్ కంట్రోల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏంటంటే నార్మల్గా ఏ ఆర్గనైజేషన్ అంటే ఏ ఆర్గనైజేషన్ అయితే పర్చేజ్ చేసి సెల్లింగ్ చేస్తుంది అలాంటి ఆర్గనైజేషన్స్ ఉండవు. బడ్జెటింగ్ కంట్రోల్స్ ఉండవు. వల్ల పర్చేజ్ చేస్తుంది, అవి సేల్ చేస్తుంది. ఎంత ఎక్కువ పర్చేజ్ చేస్తే అంత సేల్స్ చేస్తే మనకు రెవెన్యూ ఎక్కువ వస్తుంది. అంటే ఇట్లాంటి ఆర్గనైజేషన్ కొన్ని అమ్మే ఆర్గనైజేషన్ ఏమంటారు అంటే డిస్ట్రిబ్యూషన్ ఆర్గనైజేషన్ అంటారు. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్కి మనకు అవసరం లేదు. కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే కొంటాయి, కన్స్యూమ్ చేసుకుంటాయి. అలాంటి ఆర్గనైజేషన్స్కి ఈ బడ్జెటింగ్ కంట్రోల్ అవసరం. ఈ బడ్జెటింగ్ కంట్రోల్ ఏం చెప్తుందంటే ఇయర్కి మనం ఒక ఆర్గనైజేషన్లో ఒక 10 డిపార్ట్మెంట్లు ఉన్నాయనుకోండి, ఆ 10 లొకేషన్స్ ఉన్నాయనుకోండి, 10 ఇన్వెంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి,
ఒక్కొక్క ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ గారు ఒక్కొక్క లొకేషన్ ఆర్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క బడ్జెట్ కేటాయిస్తుంది అనమాట. సపోజ్ అత్తాపూర్ అనేది ఒక లొకేషన్ ఆర్ ఒక ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ ఉంది. ఇందులో ఉన్న ఎంప్లాయీకి వాళ్ళ ఎంప్లాయీ మెయింటెనెన్స్కి ఇయర్లీ ఒక బడ్జెట్ మెయింటైన్ చేస్తుంది. ఆ ఏరియాలో ఉన్న ఎంప్లాయీస్కి వాళ్ళ మెయింటెనెన్స్కి ఒక బడ్జెట్ మెయింటైన్ చేస్తుంది. ఆ బడ్జెట్ ప్రకారమే మీరు పర్చేసెస్ చేయాలి వాళ్ళ గురించి. ఆ బడ్జెట్ ఒకవేళ ఎక్సీడ్ అయింది అనుకోండి, ఎక్సీడ్ అయితే ఏం చేస్తుందంటారంటే అప్రూవల్కి వెళ్ళాలి. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటారంటే ఎగ్జాంపుల్ అత్తాపూర్ ఎంప్లాయీ మెయింటెనెన్స్ ఫండ్ అనుకోండి. ఓకే, అత్తాపూర్ ఎంప్లాయీ మెయింటైన్ చేయడానికి ఒక ఫండ్ కావాలి. ఆ ఫండ్ ఎంత అంటే ఇయర్లీ ఒక 5 lakhs అనుకోండి. ఓకే, ఇయర్లీ ఒక 5 lakhs. ఓకే, 50,000 5 lakh. ఓకే, వీళ్ళని మెయింటైన్ ఈ ఎంప్లాయీస్, ఇందులో ఉన్న ఎంప్లాయీస్ మెయింటెనెన్స్ అంటే వాళ్ళకు కావాల్సినటువంటి నెసెసరీ యూటిలిటీస్ ఉంటాయి కదా కొన్ని. నార్మల్గా వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ, వాళ్ళ ఐడి కార్డ్స్ కానీ, వాళ్ళ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ, వాళ్ళ శాలరీస్ బడ్జెటింగ్ అంటే అట్లా వస్తుంది. శాలరీస్ కాకుండా మెయింటెనెన్స్ అంటే ఇది. మెయింటెనెన్స్ అంటే చాలా చాలా ఉంటాయి. వాళ్ళ ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ కొన్ని ఉంటాయి. సో వాళ్ళని మెయింటైన్ చేయడానికి ఒక బడ్జెట్ ఇచ్చారనుకోండి, ఒక 5 lakhs ఇచ్చాడు. ఈ 5 lakhs ఇయర్కి మొత్తం 5 lakhs బడ్జెట్ వీళ్ళకి. సో ఎప్పుడైతే రిక్వెషన్ క్రియేట్ చేసామనుకోండి, ఈ మెయింటెనెన్స్ గురించి, ఎంప్లాయీ మెయింటెనెన్స్ గురించి ఏదైనా అవసరం ఉంటే రిక్వెషన్ మెయింటైన్ చేసామనుకోండి. ఒకవేళ రిక్వెషన్ క్రియేట్ చేసాం, రిక్వెషన్ 1 మీకు ఇంతకుముందు మాట్లాడాను దీని గురించి. ఓకే, ఇక్కడ చెప్తాను. ఒక రిక్వెషన్ క్రియేట్ చేశాను. ఏం చేశాను, వీళ్ళందరికీ న్యూ ఐడి కార్డ్స్ రిక్వెషన్ క్రియేట్ చేశాను. దీని అమౌంట్ ఎంత అంటారంటే 2K అనుకోండి, ఆర్ 5K. ఇంకొక రిక్వెషన్ 5K అంటారంటే ఈ 5K ఏం చేస్తుందంటారంటే ఈ 50 lakhs అదే ఏమంటారు 5 lakhs నుంచి కన్జ్యూమ్ చేసుకుంటాం. ఓకే, 5 lakhs నుంచి అమౌంట్ కన్జ్యూమ్ చేసుకుంటే 95,000 బడ్జెట్ కాదు. ఇదేమవుతుంది, రిజర్వ్ అవుతుంది. ఎంత ఇందులోకి వెళ్ళి ఈ 5,000 రిజర్వ్ అవుతుంది. దేనికి అవుతుంది, రిక్వెషన్ 1 అనే దానికి 5,000 రిజర్వ్ అవుతుంది. ఓకే, బడ్జెట్ అంటే నార్మల్గా మనం అప్రూవల్ సెండ్ చేస్తాం కదా, అప్రూవల్ సెండ్ చేసేటప్పుడు ఇది ఏమవుతుంది అంటారంటే వైల్ position well if ఫస్ట్ స్టెప్లో ఏమవుతుందంటే రిజర్వ్ అవుతుంది. మీరు నార్మల్గా మనం ఇంప్లిమెంట్ చేయలేము దాన్ని, కాబట్టి మనకు తెలియదు. కానీ కాన్సెప్ట్ ఇది 90% ఆర్గనైజేషన్ చేయవు, కొన్ని ఆర్గనైజేషన్ చేస్తాం. అందుకని చెప్తున్నాను. ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగినా మీరు ఫేస్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. నేను ఇంప్లిమెంట్ చేయలేదు. బడ్జెటింగ్ కంట్రోల్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం రిక్వెషన్ ఎంటర్ చేసి
లెట్ మీ షో దట్ వాల్ ఆల్సో. ఇది ఎనబుల్ చేస్తేనే అది అప్లై అవుతుంది బడ్జెటింగ్ కంట్రోల్. యూజ్ అయిన పిఓ లెవెల్లా రిక్వెషన్ లెవెల్లా ఇది ఎనబుల్ చేయాలి, ఇది ఫ్యూచర్ అది. ఓకే, సో లెట్ మీ షో సంథింగ్ హియర్. రిక్వెషన్ క్రియేట్ చేసేటప్పుడు మీకు రిక్వెషన్, సపోజ్ ఐఎమ్ క్రియేటింగ్ సమ్ డమ్మీ రిక్వెషన్ నౌ, అంటే ఓన్లీ ఆ ఫీచర్ చూపించడానికి మాత్రమే. VA 1000. ఓకే, అంటే మీరు ఏది అడిగినా, ఒక ఇంటర్వ్యూవర్ ఏది అడిగినా, మీరు మీకు తెలియని టాపిక్ అయినా, అంటే మీరు చేయని టాపిక్ అయినా మీకు కొంచెం అవగాహన అని చెప్తున్నాను. ఓకే, ఓకే. సో ఎంత అమౌంట్ ఇప్పుడు? 1000. దీనికి ఒక బడ్జెట్ ఉంటుంది ఆల్రెడీ. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ రిలేటెడ్ ఒక బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్లోకి వెళ్ళి ఈ 1000 రిజర్వ్ కావాలి. ఫస్ట్ ఫండ్ చెక్ చేయాలి, అవైలబుల్ ఉందా లేదా. ఈ ఆర్గనైజేషన్కు 1000 అవైలబుల్ ఉందా లేదా. ఫండ్ అవైలబుల్ ఉంటే ఆ ఫండ్లకి వెళ్ళి ఇది రిజర్వ్ కావాలి. రిజర్వ్ ఎట్లా అవుతుందంటే ఇక్కడ రిజర్వ్ అయిన దాన్ని అన్రిజర్వ్ కొట్టచ్చు. బట్ రిజర్వ్ ఎక్కడ అవుతుందంటే ఇక్కడ సేవ్ కొట్టిన తర్వాత ఫ్లెక్స్ ఫీల్డ్ ఎవరో ఏమో చేశారు హెడర్ లెవెల్లో. ఇది నేను ఏదో పెట్టారు, ఎల్ఓవియా చూద్దాం. సరే, ఇక్కడుందా? ఇక్కడ ఉంటే ఎన్కంబరెన్స్ అంటే ఫైనాన్షియల్ ఆప్షన్స్ లెవెల్లో ఎన్కంబరెన్స్ అని చెక్ బాక్స్ ఎనబుల్ చేసి ఉంటే ఇది ఎనబుల్ అయ్యి ఇది ఉందా, ఇది చెక్ బాక్స్ ఎనబుల్ అయి ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఏం చేస్తుంది సిస్టమ్, అంటే ఇది గ్రేడ్ అవుట్ అయ్యి ఎందుకుందంటే ఆ ఫ్యూచర్ మనం ఎనబుల్ చేయలేం కాబట్టి ఈ ఎన్కంబరెన్స్ అనే మొత్తం రీజన్, దీన్ని రీజన్ అంటారు. ఇట్లా ఉంది కదా, ఇట్లా లైన్తోనే దీని మొత్తాన్ని ఒక రీజన్ అంటారు. ఈ రీజన్ మొత్తం డిగ్రేడ్ అయ్యింది. ఒకవేళ ఎన్కంబరెన్స్ ఫైనాన్షియల్ ఆప్షన్స్లో మీరు ఎనబుల్ చేసి ఉంటే ఇది మొత్తం ఇట్లా ఎడిటబుల్ మోడ్లోకి వస్తుంది, ఇట్లా చేసుకోవడానికి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, బై డిఫాల్ట్గా ఇట్లా చెక్ బాక్స్ ఎట్లయితే ఇక్కడ చెక్ ఉందో, ఈ రిజర్వ్ ఉందా, ఈ రిజర్వ్ చెక్ బాక్స్ చెక్ ఉంటుంది. చెక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓకే అని కొట్టంగానే ఏం చేస్తుందంటే ఫస్ట్ అప్రూవల్కి సెండ్ చేయక ముందు రిజర్వేషన్కి వెళ్తుంది. ఒకవేళ ఫండ్ హీట్ అవైలబుల్ ఉంది అనుకోండి, రిజర్వ్ అవుతుంది. ఫండ్ హీట్ అవైలబుల్ లేదనుకోండి, ఇది రిజర్వ్ కాదు. ఈ రిక్వెషన్ మనం పంపించలేము అనమాట. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు కాబట్టి, ఫండ్ ఎక్సీడ్ అయి ఉంటుంది కాబట్టి. ఈ ఎక్సీడ్ అయి ఉంటే మనకు వేరే అంటే ఇదే అప్రూవల్కి మళ్ళీ రిజర్వేషన్ మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ సెండ్ చేయాలి. ఈ చెక్ బాక్స్ డిజేబుల్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక ఫైనాన్స్ రిలేటెడ్ అప్రూవల్కి వెళ్ళి ఎవరైతే బడ్జెటింగ్ అప్రూవల్స్ ఉంటారు, వాళ్ళ ఫైనాన్స్ లెవెల్లో బడ్జెటింగ్ అప్రూవల్ సెట్ చేసి ఉంటారు, వాళ్ళకి నోటిఫికేషన్ ఫార్వర్డ్ చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తే అప్పుడు బడ్జెట్, అంటే ఒకవేళ బడ్జెట్ లేకున్నా వాళ్ళ అప్రూవల్ ఉన్నదనుకోండి, వాళ్ళ అప్రూవల్ ఉంటే అప్రూవ్ అయిపోతుంది. మీనింగ్ ఏంటంటే ఇక్కడ once submitted request for approval, if budget is there, it will be reserved for request. If budget is there, it will ask ఎప్పుడు ఉంటుందంటే నార్మల్గా ఎక్సెప్షనల్ కేసు ఎప్పుడు చేయరు. ఈ అప్రూవల్ గిట్ ఎప్పుడు ఇవ్వడు, ఏదైనా ఎక్సెప్షనల్ కేసు ఉంటేనే ఇస్తాడు. ఓకే,
యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ ఏదైనా ఆర్గనైజేషన్ బడ్జెట్ని మెయింటైన్ చేస్తుంటే ప్రతి ఆర్గనైజేషన్లో ఉన్న, అంటే ఆర్గనైజేషన్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ వైజ్గా బడ్జెట్ కంట్రోల్ చేయొచ్చు. ఆర్గనైజేషన్లో డిఫరెంట్ ఇన్వెంటరీస్ ఉంటాయి. ఇన్వెంటరీ పరంగా మనము బడ్జెట్ని కంట్రోల్ చేయొచ్చు. మనం ఆర్గనైజేషన్లో డిఫరెంట్ ఆపరేటింగ్ ఉంటాయి. ఆపరేటింగ్ యూనిట్ లెవెల్లో కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఆపరేటింగ్ యూనిట్ లెవెల్లో. ఇప్పుడు లొకేషన్స్ ఉన్నాయి, చాలా లొకేషన్స్ ఉంటాయి. ఈ లొకేషన్లో ఉన్న ఎంప్లాయీస్ మొత్తం ఫండ్ అనొచ్చు, లేకపోతే ఈ ఇన్వెంటరీ ఆర్గనైజేషన్లో ఉన్న ఎంప్లాయీ మెయింటెనెన్స్ ఫండ్ అనొచ్చు. ఇంకా హై లెవెల్లో మెయింటైన్ చేయాలంటే ఆపరేటింగ్ యూనిట్ లెవెల్లో గిట్ట ఫండ్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే, స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ దేని గురించి ఆ ఫండ్ అనేది. సో ఇప్పుడు ఒకవేళ రిక్వెస్ట్ సపోజ్ ఏదైనా ఐడి, నేను అన్నాను ఇక్కడ న్యూ ఐడి కార్డు అత్తాపూర్ ఎంప్లాయీస్కి న్యూ ఐడి కార్డుకు 5,000 కాస్ట్ అవుతుంది. ఈ 5,000 ఎక్కడికి వెళ్ళి రిజర్వ్ కావాలి? 5 lakhsకి వెళ్ళి రిజర్వ్ కావాలి. ఈ 5 lakhsకి వెళ్ళి రిజర్వ్ అయితే రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది? 4,95,000 ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఈ ఫండ్ అవైలబుల్ ఉంది కాబట్టి ఫస్ట్ స్టెప్లోనే అయిపోతుంది. ఇది నో అప్రూవల్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ అదర్ అప్రూవల్. వేరే అప్రూవల్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బడ్జెట్ అలొకేట్ చేసిండ్రు, మనకి ఎనఫ్ బడ్జెట్ ఉంది కాబట్టి మనం వేరేతో అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తే నా అప్రూవల్ ఐఆర్కి అప్రూవ్ ఇస్తే సరిపోతుంది. ఫైనాన్స్ రిలేటెడ్ ఎవరు అవసరం లేదు. కానీ సపోజ్ ఇదే ఒక 6 lakhs అనుకోండి కాస్ట్, ఇదే ఒక 6 lakhs అనుకోండి, ఒక 6 lakh, ఇది 6 lakh అనుకోండి. మనకున్న బడ్జెటే, మనకు వచ్చిన బడ్జెటే 5 lakhs. బట్ ఇప్పుడు మీరు ఏమంటున్నారు? 6 lakh అంటున్నారు. 6 lakhs ఏమవుతుంది? 6 lakh పెట్టాను అనుకోండి, 6 lakh ఏమవుతుంది? మైనస్లోకి వెళ్ళిపోతుంది, బడ్జెట్ ఎక్సీడ్ అయిపోతుంది 1 lakh. ఓకే, ఇలాంటి కేసులో ఏమవుతుందంటే, ఇలాంటి కేసులో అప్రూవల్ కాదు. ఎందుకంటారంటే బడ్జెట్ ఎక్సీడ్ అవుతుంది. ఆ బడ్జెట్ అప్రూవల్ ఇచ్చేటప్పుడు ఎవరు? బడ్జెట్ ఓనర్ ఉంటాడు. ఆయన కన్సర్న్కి వెళ్ళాలి. మీరు ఇచ్చిన బడ్జెట్ 5 lakhs, బట్ మీరు వాళ్ళ రిక్వైర్మెంట్ 6 lakh ఉంది. 6 lakh వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు. సో వెదర్ దే కెన్ అప్రూవ్, అంటే దే కెన్ గో ఫర్ అప్రూవ్ పర్చేజ్ ఆర్ నాట్ అని ఈయన ఉంటాడు కదా ఫైనాన్స్ రిలేటెడ్, వాళ్ళ ఓనర్కి వెళ్తుంది. ఆ ఓనర్ ఏం చేస్తాడంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, నిజంగానే వాళ్ళకి అవసరం ఉందా, ఇవ్వచ్చా, బడ్జెటింగ్ ఉందని, ఈ డిపార్ట్మెంట్ కాకుండా తన టోటల్ బడ్జెట్ ఉందా లేదా, ఈ డిపార్ట్మెంట్ అంటే ఈ అత్తాపూర్ ఆర్గనైజేషన్కి లేకపోయినా నీ దగ్గర నీ సెంట్రల్ బడ్జెట్ ఉందా లేదా. సెంట్రల్ బడ్జెట్ ఉంటే వాళ్ళన్నీ థింక్ చేసి అప్రూవల్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా చేసుకుంటారు అనమాట, ఒకవేళ బడ్జెట్ ఎక్సీడ్ అయితే. సో లైక్ వైజ్ అంటే ఒక పర్చేసెస్ చేయాలంటే బడ్జెట్ ఇట్లా రిజర్వ్ అవుతుంది, బడ్జెట్ అంటే రిజర్వ్ అవుతుంది. ఓకే, 1 minute బడ్జెటింగ్ కాన్సెప్ట్ ఉంటాయి. నేను ఒకటే పెడుతున్నాను, ఇంతకు ముందు పెడుతున్నాను 4,48,000 49 4 lakhs 95,000. ఓకే, ఇప్పుడే పోతుంది. ఇది రిక్వెషన్ నుంచి పిఓ కన్వర్ట్ అవుతుంది. రిక్వెషన్ నుంచి పిఓ కన్వర్ట్ అవుతుంది కదా, PO1 ఫ్రమ్ రిక్వెషన్, రిక్వెషన్ ఏదైతే ఉందో దాని నుంచి పిఓ కన్వర్ట్ అవుతుంది కదా ఫైనల్గా. ఈ బడ్జెట్ అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సేమ్ బడ్జెట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, డూప్లికేట్ కాదండి. రిక్వెషన్ లెవెల్లో ఒక బడ్జెట్, పిఓ లెవెల్లో ఒక బడ్జెట్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ రిక్వెషన్ లెవెల్కి వెళ్ళి ఏదైతే రిజర్వ్ దీన్ని నలిఫై అయిపోతుంది.
నలిఫల్ అయిపోతుంది. అంటే మీ బడ్జెట్లో ఏదో ఒక లెవెల్ ఉంటుంది. రిక్వెషన్ ఒకవేళ పిఓ క్రియేట్ కాకపోతే రిక్వెషన్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది. ఆ రిక్వెషన్ పిఓ కన్వర్ట్ అయ్యేదాకా పిఓకు ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆ బడ్జెట్, అదే ఆ రిజర్వేషన్. అప్పుడు రిక్వెషన్ లెవెల్లో జీరో అవుతుంది. మీనింగ్ ఏంటంటే సేమ్ రిక్వైర్మెంట్ ఒకటేసారి బడ్జెట్ ఒక బడ్జెటే ఉండాలి. ఇది సేమ్ రిక్వైర్మెంట్. ఇంట్లో న్యూ ఐడి కార్డు కొనాలి అనే ఒక రిక్వెషన్ క్రియేట్ చేసినాము, అలానికే పిఓ క్రియేట్ చేసినాం న్యూ ఐడి కార్డు కొనాలి. సేమ్ బడ్జెట్ ఉండాలి కాబట్టి ఒకటే బడ్జెట్ అలొకేషన్ ఉండాలి కాబట్టి ఒకటి డూప్లికేట్ కాకుండా. ఇప్పుడు ఈడ బడ్జెట్ అలొకేట్ అయింది, ఈడ బడ్జెట్ అలొకేట్ అయింది అంటే మీనింగ్ ఏంటంటే 10,000 ఈ రిక్వెషన్ లెవెల్లో, 5,000 రిక్వెషన్ లెవెల్లో, 5,000 పిఓ లెవెల్లో డూప్లికేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏమంటారంటే బడ్జెటింగ్ ట్రాన్స్ఫర్ అంటారు, రిక్వెషన్ నుంచి పిఓకి. ఓకే, దీంట్లో పడినా మీకు ఏం పడతాయి అంటారంటే డూ యూ నో అబౌట్ ది బడ్జెటింగ్ కాన్సెప్ట్ అంటారు. అంటే ఎన్కంబరెన్స్ అంటే ఐడియా ఉందండి. ఎన్కంబరెన్స్ అంటే ఐడియా ఉందంటే అంటే ఎస్ వీ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆన్ దట్ అన్న వీ హ్యావ్ సమ్ స్కోప్ అని చెప్పిన తర్వాత వాట్ ఈస్ ది ఎన్కంబరెన్స్, వాట్ పర్పస్ వీ కెన్ యూస్. అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఏదైనా ఆర్గనైజేషన్ ఒక ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ ఒక బడ్జెట్ను మెయింటైన్ చేసుకోవాలి అంటే, ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ ఒక బడ్జెట్ను సెట్ చేసుకొని మెయింటైన్ చేసుకోవాలంటే, ఆ బడ్జెట్ ప్రకారం వాళ్ళ పర్చేసెస్ చేసుకోవాలంటే, ఆ బడ్జెట్ ప్రకారం వాళ్ళ పర్చేసెస్ కంట్రోల్ చేసుకోవాలంటే వీ నీడ్ టు ఇంప్లిమెంట్ బడ్జెట్ ఎన్కంబరెన్స్ ఆర్ బడ్జెటింగ్ కంట్రోల్. ఓకే, అది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇట్లా చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి, సపోజ్ ఒక రిక్వెషన్ క్రియేట్ చేస్తున్నారు, మీరు ఒక రిక్వైర్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఆ రిక్వైర్మెంట్కి ఇంత కాస్ట్ అవుతుంది. ఇంత కాస్ట్ ఎక్కడ నుంచి అలొకేట్ కావాలి, బడ్జెటింగ్ ఏదంతా వాళ్ళకి అలొకేట్ ఉంటుందో ఆ బడ్జెట్లోకి వెళ్ళి రిజర్వ్ కావాలి, అందులోకి వెళ్ళి డిడక్ట్ కావాలి. సో అలా డిడక్ట్ అయిన అమౌంట్ అది రిక్వెషన్ నుంచి పిఓకు కన్వర్ట్ అవుతుంది. ఈ పిఓ ఇన్వాయిస్ అయ్యేటప్పుడు డైరెక్ట్ ఇది ఏమవుతుందంటే పిఓ లెవెల్లో ఇది రిమూవ్ అయిపోతుంది, ఇన్వాయిస్ లెవెల్లో వాళ్ళు పేమెంట్ చేసేస్తారు ఎందుకంటే డైరెక్ట్గా ఒక దాని నుంచి ఒకటికి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పాలి. సో దిస్ ఈజ్ మోర్ ఓరియంటెడ్ టు అగైన్ బడ్జెటింగ్ కాన్సెప్ట్, మోర్ ఓరియంటెడ్ టు అగైన్ ఫైనాన్స్ టీమ్. మన దగ్గర కంట్రోల్ అంటే మన లెవెల్లో రిజర్వేషన్ అవుతుంది కాబట్టి దాని గురించి ఐడియా ఉంది. ఓకే, మనం రిజర్వ్ చేస్తున్నాం రిక్వెషన్ లెవెల్లో అండ్ పిఓ లెవెల్ కాబట్టి కొంచెం ఐడియా ఉండాలి. సో హియర్ ఎనీ క్వశ్చన్స్? స్మాల్ టాపిక్, చిన్న టాపిక్, మీకు కొంచెం ఐడియా గురించి చెప్తున్నాను. ఇది మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ నేను వర్క్ చేయలేదు అన్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే దిస్ మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ విల్ నాట్ ఇంప్లిమెంట్, ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్, మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ సెక్టర్ విల్ ఇంప్లిమెంట్ దిస్ వన్. బట్ as per the IT project, most of the project will not use this. Okay, budgeting or encumbrance concept. Any question on this part? Budgeting chinna question padutundadu. What is the encumbrance? Do you know about the encumbrance? Okay, okay, sorry, there we are. Small topic is the okay. Yes sir, no? Okay, one doubts now? బడ్జెటింగ్ మీరు కోరిలేట్ చేసుకోవచ్చు అండి. మీ దగ్గర ఉన్న ఫండ్స్ ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఎంత రిస్ట్రిక్షన్తో మీరు దేనికి ఇంత బడ్జెట్ అలొకేట్ చేసుకుని అందులోకి వెళ్ళి ఇట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు అన్న కాన్సెప్ట్ తెలపడానికి అది ఉన్నది అన్నమాట బడ్జెటింగ్ కాన్సెప్ట్. ఏంటి నెక్స్ట్ ఏంటి పెండింగ్, ఇది తర్వాత ఇస్తాను. బేసిక్ టేబుల్స్ ఇచ్చాను, ఇది కదా మెనూ క్రియేషన్. సో దీన్ని చూద్దాం. ఓకే, దీన్ని చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, పర్చేసింగ్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, ఈ రెస్పాన్సిబిలిటీలో చాలా టాస్క్లు ఉన్నాయి. ఇప్పుడు నేను 1 minute, ఇప్పుడు చూడండి ఎన్ని టాస్క్లు ఉన్నాయంటే, బయర్ వర్క్ సెంటర్ రిక్వెషన్, ఆర్డర్, రిక్రూట్మెంట్స్, డెలివరీస్, నెగోషియబుల్, సప్లయర్స్ ఓపెన్ చేయొచ్చు, ఐటమ్ సెర్చ్ చేయొచ్చు, రిక్వెషన్ సమ్మర్ చూడొచ్చు, రిక్వెషన్ క్రియేట్ చేయొచ్చు, పర్చేజ్ ఆర్డర్ చేయొచ్చు, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయొచ్చు, రిలీజ్ చేయొచ్చు, హిస్టరీ చూడొచ్చు, మేనేజ్ డెలివరీస్ చేయొచ్చు, ఆటో క్రియేట్ చేయొచ్చు, రిసిప్ట్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు, కరెక్షన్ చేయొచ్చు,
లాట్ ఆఫ్ థింగ్స్, హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ చేయొచ్చు ఈ రెస్పాన్సిబిలిటీ ఓనర్. ఎవరికైతే ఈ రెస్పాన్సిబిలిటీ అసైన్ చేసి ఉంటుందో వాళ్ళు లాట్ ఆఫ్ థింగ్స్ చేయొచ్చు మీరు ఇక్కడ చూస్తున్నంత ప్రకారంగా. కానీ రియల్గా ఆర్గనైజేషన్లో ఒక్కొక్క ఎంప్లాయీకి ఇన్ని ఫంక్షన్స్, ఇన్ని వర్క్లు చేయడానికి, ఇన్ని ఫార్మ్స్ చూడడానికి యాక్సెస్ ఇవ్వరు. కొంత చాలా అంటే ఇది పర్చేసింగ్ డిపార్ట్మెంట్. ఈ పర్చేసింగ్ డిపార్ట్మెంట్లో మనం ఇక్కడ యాజ్ ఏ ట్రైనర్గా, యాజ్ ఏ టెస్టర్ అంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీరు అన్ని సినారియోలు మీరే చేయాలి, అన్ని సినారియోలు నేనే చెప్పాలి. కాబట్టి వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ స్టఫ్ ఉంది అందరికీ, మనందరం తీసుకున్నాం అట్లా. కానీ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. 100 మెంబర్స్ కొంతమంది ఏమో రిక్వెషన్ క్రియేట్ చేయడానికి అలొకేట్ చేసి ఉంటారు ఒకవేళ చేయాల్సి ఉంటే, కొంతమంది ఓన్లీ స్టాండర్డ్ ప్రూఫ్స్ చేయడానికి, కొంతమంది అగ్రిమెంట్స్ చేయడానికి, కొంతమంది రిసీవింగ్ చేసుకోవడానికి, కొంతమంది కరెక్షన్స్ చేసుకోవడానికి, కొంతమంది నెగోషియేషన్ చేసుకోవడానికి. అంటే ఒక్కొక్క యాక్టివిటీ కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్కి అసైన్ చేసి ఉంటారు. సో అప్పుడు ఏం చేయాలి, సింపుల్గా ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చామనుకోండి, ఈ రెస్పాన్సిబిలిటీ నుంచి ఇన్ని గానం యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఇన్ని యాక్టివిటీస్ అతనికి యాక్సెస్ ఉంటుంది. సో అట్లా లేకుండా ఏ ఎంప్లాయీ ఏం వర్క్ చేయాలి దానికే యాక్సెస్ ఇవ్వాలి అంటారంటే కస్టమ్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయాలి. మనం చేసింది కస్టమ్ రెస్పాన్సిబిలిటీ, కానీ చేసింది కస్టమ్ రెస్పాన్సిబిలిటీ, బట్ యూజ్ చేసుకున్నది ఏంది సీడెడ్ మెనూ. సీడెడ్ మెనూలు చాలా ఉంటాయి. సీడెడ్ మెనూలో ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయంటే ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయంటే ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో ఒక 100 మంది చేయాల్సిన పనులు ఏమేమి ఉంటాయి అన్నీ చేయొచ్చు ఇక్కడ ఈ యొక్క రెస్పాన్సిబిలిటీతో కదా. సో అది సీడెడ్ రెస్పాన్సిబిలిటీలో ఏమేమి ఉన్నాయో అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ నీ రిక్వైర్మెంట్ ఇది కాదనుకోండి, ఇది రిక్వైర్మెంట్ ఇది కాదు. ఓకే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటారంటే, నార్మల్గా మీకు పర్చేజ్ చేస్తున్నారు, పర్చేజ్ చేసిన తర్వాత సప్లయర్ కమ్యూనికేట్ అయింది. సప్లయర్ కమ్యూనికేట్ అయిన తర్వాత అది డెలివరీ చేసిండు మన లొకేషన్కి, మన ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందో అక్కడికి డెలివరీ చేసిండు. అక్కడ డెలివరీ దగ్గర ఒక గేట్ కీపర్ ఉంటాడు. గేట్ కీపర్కి ఒక సిస్టమ్ మెయింటెనెన్స్ ఉందనుకోండి. సిస్టమ్ మెయింటెనెన్స్ ఉంటే ఆయనకు కావాల్సింది ఏంటంటే కస్టమర్ను లోపలికి అలో చేయాలన్నా లేదా, అదే సప్లయర్ని లోపలికి అలో చేయాలన్నా లేదా బేస్ మీద చేయాలి కదా. ఆ బేస్ మీద చేయాలి అంటారంటే ఆయనకు ఒక పిఓ సమ్మరీ ఫామ్ ఒకటి యాక్సెస్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆయన పిఓ నెంబర్ ఇస్తాడు మనకు. ఎవరు సప్లయర్ ఎప్పుడైతే డెలివరీ చేస్తున్నాడో ఈ పిఓ మీ వాళ్ళు రేట్ చేసిరో ఈ పిఓకి అగ్నిస్ట్గా నేను మెటీరియల్ పంపుతున్నా అని పిఓ నెంబర్ అతని దగ్గర ఉంటుంది. ఆ పిఓ నెంబర్ ఇస్తాడు. అతని పిఓ నెంబర్ను అతను కోరిలేట్ చేసుకోవాలి గేట్ కీపర్ ఏతోని, ఒక డేటాతోని కోరిలేట్ చేసుకోవాలి. సపోజ్ ఆయన దగ్గర ఒక చిన్న డెస్క్టాప్ అట్లాంటివి పెట్టారనుకోండి, ఆయన ఏం చేస్తారు, సింపుల్గా ఆ పిఓ నెంబర్ తీసుకొని పర్చేజ్ ఆర్డర్ సమ్మరీలో కొట్టి, ఆ పర్చేజ్ ఆర్డర్ సమ్మరీలో నిజంగానే ఆ పిఓ వాళ్ళ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసిరా, క్రియేట్ చేస్తే ఎప్పుడు క్రియేట్ చేసిర్రో, ఎవరు క్రియేట్ చేసిర్రో అన్న మినిమం డీటెయిల్స్ చూడగలుగుతాడు. అది చూసి అది ఒకవేళ వ్యాలిడ్ అయితే ఆ వ్యాలిడ్ సప్లైను లోపలికి అలో చేస్తాడు. లోపలికి అలో చేసి మళ్ళీ రిసెప్షనిస్ట్ దగ్గరకు పంపిస్తాడు. పంపించిన తర్వాత అక్కడ రిసీవింగ్ ప్రాసెస్ అంతా అవుతుంది కదా. ఇప్పుడు ఈ పేరు మన గేట్ కీపర్ ఉన్నాను. గేట్ కీపర్కి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం అనేది యూజ్లెస్. అంటే ఎట్లా అంటారంటే మన కంట్రోల్స్ మొత్తం, మన ఆర్గనైజేషన్ కంట్రోల్స్ మొత్తం అతని చేతిలో పెట్టడం. అతను చిన్న ఎంప్లాయీ, ఎంత నాలెడ్జ్ ఉండదు, ఏదో చిన్న దాని మీద వర్క్ చేస్తుంటాడు. ఇంత పెద్ద కంట్రోల్ ఇచ్చాం అనుకోండి, ఏ డేటానైనా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు. క్రియేషన్ ఒకటే ప్రాబ్లం కాదు, ఇలా సెర్చ్ చేయడము, డేటా చూడడము, బయటికి అంటే డేటా ప్రైవసీ అంటారు దాన్ని. ఈ ఎట్లా ఉంటుంది అంటారంటే ఈ నెగోషియేషన్స్. ఇప్పుడు నెగోషియేషన్స్ ఎట్లా ఉంటాయంటే కొన్ని నెగోషియేషన్స్ ఉంటాయి. కొన్ని నెగోషియేషన్స్ యాజ్ అ ప్రొక్యూర్మెంట్ టీము, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. టెండరింగ్ అంటారు దాన్ని. టెండరింగ్ అంటే ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఉందండి, ఒక రిక్వైర్మెంట్కి టెండర్ నడుస్తుంది నా దగ్గర. ఒక 100 మెంబర్స్ సప్లయర్స్ నాకు కొటేషన్ ఇస్తున్నారు. ఆ కొటేషన్ చూస్తే నాకు ఏ సప్లయర్కి ఎంత ప్రైస్కి ఇచ్చింది నాకు తెలుసు. అది ఒకవేళ అది నేను బయటికి ఎవరికైనా చెప్పాను అనుకోండి, ఆ కాస్ట్ తెలుసుకొని ఇంకో సప్లయర్ ఏం చేస్తాడు అంటే దానికన్నా ఒక 10 రూపాయలు తక్కువ వేస్తాడు. మీనింగ్ ఏంటంటారంటే ఈ మిస్యూజ్ అవుతుంది అనమాట. అంటే కొటేషన్ టెండర్లో ఇప్పుడు నార్మల్గా దీన్ని ఏమంటారంటే
డేటా మిస్యూజ్ అంటారు దీన్ని నార్మల్గా. కొన్ని గవర్నమెంట్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ఉంటాయి. ప్రైవేట్ ఉన్నా సరే డేటా లీక్ అవ్వడం వల్ల ఒకరికి బెనిఫిట్ అవుతుంది, ఒకరికి లాస్ అవుతుంది. ఇప్పుడు డేటా కొంచెం నెగోషియేషన్ డేటా నువ్వు లీక్ చేసినావు అనుకోండి బయటికి, నీ ఆర్గనైజేషన్కి ఏంటంటారంటే నీ క్లాస్, ఎందుకంటారంటే నువ్వు మినిమం ఎవడైతే టెండరింగ్ వేసి ఉంటాడో దానికన్నా తక్కువ వేయడానికి చూస్తాడు ఎవడైనా. సో ఒకవేళ ఎవరికి తెలియదు, ఒకరికి టెండరింగ్ అంటే ఒక సప్లయర్కి ఇంకో సప్లయర్కి ఎవరు టెండర్ ఎంత అమౌంట్ వేస్తున్నారో అది తెలియకపోతే వాడు ఏం చేస్తాడంటే ఎంత ఎక్కువ పెడితే అంత నాకే వస్తుంది టెండర్ అన్నట్టు ఏం చేస్తాడో వాళ్ళు ఎక్కువ పెట్టేస్తారు. కానీ హైయెస్ట్ టెండర్ వాల్యూ ఎంతో నాకు తెలిసిన తర్వాత దానికన్నా కొంచెం మార్జిన్ పెట్టేసి దానికన్నా కొంచెం ఎక్కువ పెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే అదే కొంచెం అంటే నార్మల్ టెండరింగ్ క్లోజ్ డేట్ వస్తుంది. క్లోజ్ డేట్ అయిన తర్వాత టెండర్ క్లోజ్ చేస్తాము. టెండర్ క్లోజ్ చేసిన తర్వాత నీకు మాక్సిమం టు మాక్సిమం ఎక్కువ పెరగదు అనమాట, ఇట్లా డేటా లీక్ చేస్తుంది. సో అది ఏమవుతుంది అంటే సప్లయర్కి లాభం అవుతుంది, యాజ్ అ బయింగ్ ఆర్గనైజేషన్కి నష్టం అవుతుంది. సో అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి కొన్ని. నార్మల్గా డేటా ప్రైవసీ గురించి డేటాను బయటికి తీసుకున్న కొన్ని లాసెస్ ఉంటాయి. మనం ఇదాన్ని కాదు చాలా ఉంటాయి. మన బిజినెస్ డేటా బయటకు పోవడం వల్ల, మన కస్టమర్స్ ఎవరు, మన ప్రైస్లు ఎంతకి ఇస్తున్నారు మనకు, అవన్నీ డేటా బయటకు పోవడం వల్ల చాలా లాసెస్ ఉంటాయి. అందుకని మనం ఎవరికైతే వాళ్ళ అంటే ఎవరికి ఎంత వరకు యాక్సెస్ అవసరం ఉంటుందో అంతవరకు యాక్సెస్ ఇవ్వాలి. సో బ్లైండ్గా మనకు ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసి అందరికీ సూపర్ యూజర్, పర్చేసింగ్ సూపర్ యూజర్ ఇవ్వడానికి లేదు. సో ఇలాంటి రిక్వైర్మెంట్లు ఉంటాయి ఆర్గనైజేషన్లో. ఒక ఎంప్లాయీకి పర్టికులర్ పని యాక్టివిటీ చేయడానికి ఇవ్వాలి, ఇంకో ఎంప్లాయీకి పర్టికులర్ యాక్టివిటీ మాత్రం చేయడానికి యాక్సెస్ ఇవ్వాలి. అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే, అలాంటి టైంలో మనం కస్టమ్ మెన్యూ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఆ కస్టమ్ మెన్యూ క్రియేట్ చేసి ఆ కస్టమ్ మెన్యూ కస్టమ్ రోల్కు అదే కస్టమ్ రెస్పాన్సిబిలిటీకి అసైన్ చేయాలి. సో ఇదే కాన్సెప్ట్ ఇక్కడ రాసింది. క్రియేట్ కస్టమ్ మెన్యూ క్రియేషన్ అండ్ రిక్వెస్ట్ క్రియేషన్. ఓకే, నేను రిక్వెషన్ సమ్మరీ మాత్రమే ఇవ్వాలి ఒక ఎంప్లాయీకి అనుకున్నాను. అదే ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను పర్చేసింగ్ సమ్మరీ ఇవ్వాలి ఒక గేట్ కీపర్కి. నేను అతని గురించి ఒక రోల్ క్రియేట్ చేయాలి, అదే ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేయొచ్చు అని చూడాలి. ఫస్ట్ ఏం చేయాలి దానికంటారంటే ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటున్నాను. నేను ఏం చేయాలి ఇక్కడ ఓన్లీ యాక్సెస్ ఓకే, గేట్ కీపర్ ఉన్నాడు, యాక్సెస్ ఏమి ఇవ్వాలి దీనికి, ఓన్లీ చేసింగ్. ఇలా షిఫ్ట్ వైజ్ వీళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఒక 5 మెంబర్స్ అంటే షిఫ్ట్ వైజ్ చేస్తున్నారు. ఇన్వెంటరీ ఆర్గనైజేషన్కు 5 గేట్స్ ఉంటాయి, ఒక 15 మెంబర్స్ ఉన్నారు. సపోజ్ ఏంటంటే గేట్ 1, గేట్ 2, గేట్ 3 ఉంటాయి కానీ పెద్ద ఆర్గనైజేషన్స్కి. నేను ఏమంటారు అంటే ఒక 3 గేట్స్ ఉన్నాయి అనుకోండి, షిఫ్ట్ల వైజ్గా మార్నింగ్ షిఫ్ట్లో ఒక 3, ఈవినింగ్ షిఫ్ట్లో ఒక 3, తర్వాత నైట్ షిఫ్ట్లో ఒక 3 అంటారంటే 3 గేట్లకు 3 అలొకేట్ చేసి 9 మెంబర్స్ అవుతారు. 9 మెంబర్స్ ఉన్నారు అనుకోండి గేట్ కీపర్స్. ఈ 9 మెంబర్స్కి నువ్వు యాక్సెస్ ఇవ్వాలి. దానికి వెళ్ళి పర్చేసింగ్ సమ్మరీ పేజ్కి యాక్సెస్ ఇవ్వాలి. ఓన్లీ పర్చేసింగ్ సమ్మరీ పేజ్కి యాక్సెస్ ఎట్లా ఇవ్వగలుగుతావు అంటే ఫస్ట్ ఏం చేయాలంటే కస్టమ్ మెన్యూ క్రియేట్ చేయాలి. మెన్యూ విత్ సమ్మరీ ఫంక్షన్. ఈ ఫంక్షన్ యూజ్ చేసి మెనూ క్రియేట్ చేయాలి. ఓకే, తర్వాత ఏం చేయాలంటే కస్టమ్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయాలి.
విత్ యూజింగ్ ఆఫ్ కస్టమ్ మెనూ. కస్టమ్ మెనూ ఏదైతే పైన క్రియేట్ చేసిందో స్టెప్ 1 అనుకోండి, 1 స్టెప్ 1. స్టెప్ 1లో ఏదైతే క్రియేట్ చేసి ఉంటామో కస్టమ్ మెనూ, ఆ మెనూని యూజ్ చేసుకోవాలి. ఈ స్టెప్ 1లో ఏదైతే యూజ్ చేసి పైన ఇక్కడ ఈ మెనూ ఇక్కడ యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత అసైన్ సిస్టమ్ responsibility to 9 gatekeepers. అంతే కదా, ఈ 3 స్టెప్స్ చేస్తే కరెక్ట్ మనం ఫాలో అయినట్టు. ఓకే, చేద్దాం ఇప్పుడు, ఇది చేద్దాం. సో మెనూ ఏం చేస్తుంది? మెనూ ఏం చేస్తుంది? ఒక ఫంక్షన్కి, ఫంక్షన్ అంటే ఏంటిది? యాక్టివిటీ. ఫంక్షన్ అంటే ఏంటిది? యాక్టివిటీ. ఒక యాక్టివిటీ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది మెనూ. ఆ మెనూలో ఏవైతే యాక్టివిటీకి పర్మిషన్ ఉంటుందో ఆ యాక్టివిటీ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. సపోజ్ నేను ఇందులో పర్చేజ్ ఆర్డర్ సమ్మరీ ఫంక్షన్ మాత్రమే యాడ్ చేశాను అనుకోండి ఈ కస్టమ్ మెనూకి. సో ఈ కస్టమ్ మెనూని యూజ్ చేసి రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేస్తాను అనుకోండి. ఆ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఈ కస్టమ్ మెనూని యూజ్ చేసుకొని ఓన్లీ ఈ ఫామ్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అది మీనింగ్. ఓకే, కొంచెం ఇట్లా పెడతాను. ఇది నెక్స్ట్ పేజ్లో తీసుకుంటాను. రావట్లేదా? కస్టమ్ రెస్పాన్సిబిలిటీ. ఏమవుతుందంటే ఈ 9 gatekeepers ఈ రెస్పాన్సిబిలిటీని యాక్సెస్ చేసినప్పుడు, ఈ రెస్పాన్సిబిలిటీ ఏం చేస్తుంది? ఈ మెనూలో నుంచి ఓన్లీ ఈ ఫంక్షన్కి యాక్సెస్ ఇస్తుంది. ఈ 9 యూజర్స్ ఈ కస్టమ్ రెస్పాన్సిబిలిటీ యాక్సెస్ చేస్తారు. కస్టమ్ రెస్పాన్సిబిలిటీ ఏదో పేరు ఉంటుంది, XYZ. ఆ XYZ యాక్సెస్ చేసినప్పుడు ఆ XYZకు ఏం మెన్యూ ఉంది? ఒక కస్టమ్ మెన్యూ ఉంది, దాన్ని ఒక XYZ మెన్యూ ఉంది అనుకోండి. ఆ మెన్యూకి యాక్సెస్ దొరుకుతుంది. ఆ మెన్యూస్ యాక్సెస్ దొరకడం వల్ల ఆ మెన్యూలో ఏముంటాయి? పర్చేసింగ్ సమ్మరీ ఫామ్ అని ఒక యాక్టివిటీ ఉంటుంది, దానికి మాత్రం యాక్సెస్ దొరుకుతుంది. ఇట్లా మనకు యాక్సెస్ దొరుకుతుంది అనమాట. క్రియేట్ చేద్దాం దాన్ని ఎట్లా ఉంటుందని. ఓకే, ఇది మెనూ కాన్సెప్ట్. ఇంకొకటి ఉంది, మన ఏమంటారు దాన్ని, రిపోర్ట్ జనరేట్ చేయడానికి ఒక కాన్సెప్ట్ ఉంది, అది కూడా చూద్దాం. ఫస్ట్ మెనూ చూద్దాం. ఓకే, సో కస్టమ్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయడం, కస్టమ్ మెనూ క్రియేట్ చేయడం పాత్ అండి. పాత్ అప్లికేషన్ ఫస్ట్ ఏం చేస్తాను, ఒక 1 minute. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ చూస్తాను. సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ డిఫైన్. మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, పర్చేసింగ్ రెస్పాన్సిబిలిటీ. VA డాటా
ఏ టాటా పర్చేసింగ్ సంథింగ్ ఏదో ఉంది. పర్చేసింగ్ సీడెడ్ మెనూ వస్తుంది. ఓకే, ఇది సీడెడ్ మెనూ. ఇది సీడెడ్ మెనూలో రాసి పెట్టుకున్నాను ఇక్కడ. సీడెడ్ మెనూ అంటే క్లారిటీ గురించి చెప్తున్నాను. సీడెడ్ మెనూ మనకు 100 ఆఫ్ థింగ్స్ ఈ మెనూ ఈ రెస్పాన్సిబిలిటీలో ఎందుకు అనిపిస్తున్నాయి అంటారంటే ఇక్కడ చెప్తాను. ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ యాక్సెస్ చేసినప్పుడు మనకు చాలా రిక్వెషన్ సమ్మరీ ఫామ్ ఓపెన్ అవుతుంది, రిక్వెషన్ క్రియేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది, ఆర్డర్ క్రియేట్ ఫామ్ ఓపెన్ అవుతుంది, పర్చేస్ సమ్మరీ ఫామ్ ఓపెన్ అవుతుంది, నెగోషియేషన్ ఓపెన్ అవుతుంది, రిలీజెస్, కరెక్షన్స్, రిటర్న్స్ చాలా ఓపెన్ అవుతున్నాయి కదా. ఎట్లా ఓపెన్ అవుతున్నాయి అంటే నార్మల్గా రెస్పాన్సివ్ ఈ మెనూలో మెనూ అనేది ఉంది కదా, ఇది మెనూ. సారీ, మెనూ కదా. వీటిలో ఇవన్నీ ఉన్నాయి, సేమ్ సీక్వెన్స్లో వస్తాయండి మీకు. ఫస్ట్ బయర్ వస్తుంది, సప్లయర్ వస్తుంది, సర్చ్ వస్తుంది, రిక్వెషన్ సమ్మరీ. ఇక్కడ ఏవైతే మెన్షన్ చేసి ఉన్నాయో ఇక్కడ లిస్ట్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ రెస్పాన్సిబిలిటీలో ఉన్నాయి. అంటే మీనింగ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీలోకి ఎట్లా వస్తున్నాయి అంటే మెనూలోకి వెళ్ళి వస్తుంది. మెనూలోకి ఎట్లా వస్తున్నాయి అంటే మెనూలో ఉన్న ఫంక్షన్స్ వస్తుంది. మెనూ ఇది, ఈ మెనూలోకి వెళ్ళి రెస్పాన్సిబిలిటీకి వస్తున్నాయి. ఈ మెనూలోకి ఎట్లా వస్తున్నాయి అంటారంటే ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఇది ఫంక్షన్స్ అంటారు ఆల్మోస్ట్. ఈవెన్ సబ్ మెన్యూస్, మళ్ళీ ఈ మెనూ ఓపెన్ చేసాం అనుకోండి, ఇప్పుడు బయర్ వర్క్ సెంటర్ ఓపెన్ చేస్తే మనకు 4-5 కనిపిస్తాయి మళ్ళీ అక్కడ. సో అట్లనే ఈ సబ్ మెనూ ఓపెన్ చేస్తే మనకు దీని కింద మళ్ళీ 5 to 6 మెన్యూస్ ఏదో ఉన్నట్టున్నాయి. రిక్వెషన్, ఆర్డర్, అగ్రిమెంట్, డెలివరీస్ ఉన్నాయి కదా, ఇవి ఫంక్షన్స్. అల్టిమేట్గా ఫంక్షన్స్ ఉంటాయి అనమాట మెన్యూలో. అల్టిమేట్గా ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మెనూలో కొన్ని సబ్ మెన్యూస్ ఉంటాయి, సబ్ మెనూలో అల్టిమేట్గా ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ అక్కడ వస్తాయి. సేమ్ వే మనం ఇటు ఒకటి ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలంటారంటే మనకు కావాల్సింది పర్చేజ్ ఆర్డర్ సమ్మరీ ఫామ్. పర్చేజ్ ఆర్డర్ సమ్మరీ ఫామ్ అంటే పర్చేజ్ ఆర్డర్ సమ్మరీ ఫామ్ సీడెడ్గా ఎట్లాంటి ఏ ఫంక్షన్ ఇస్తే వస్తుంది అది చూసుకోవాలి. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ సమ్మరీ ఫామ్ మనకి ఏ ఆప్షన్ ఇస్తే వస్తుంది, ఏ ఫంక్షన్ ఇస్తే వస్తుంది. ఎక్కడ ఉంది పర్చేజ్ ఆర్డర్. ఓకే, ఇది పర్చేజ్ ఆర్డర్. దీన్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుని పర్చేజ్ ఆర్డర్స్ ఇందులోకి వెళ్ళి వస్తుంది. ఇది సబ్ మెనూ అండి. పర్చేజ్ ఆర్డర్స్ అనే ఒక సబ్ మెనూలోకి వెళ్ళి పర్చేజ్ ఆర్డర్ సమ్మరీ వస్తుంది. ఓకే, ఇది సేమ్ కదా, సేమ్. పర్చేజ్ ఆర్డర్ అనే ఒక సబ్ మెనూలోకి వెళ్ళి పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ది ఫామ్, పర్చేజ్ ఆర్డర్ సమ్మరీ ఫామ్ వస్తుంది. చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. ఇందులోకి వెళ్ళి చూసారా, ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుందో లేదో తెలియదు, బట్ పర్చేజ్ ఆర్డర్ సమ్మరీ, రైట్. ఈ పర్చేజ్ ఆర్డర్ సమ్మరీ పర్చేజ్ ఆర్డర్ సమ్మరీ ఇందులోకి వెళ్ళి వస్తుందండి మనకు. ఇది బయర్ వర్క్ సెంటర్లో వస్తుంది. ఓకే, పర్చేజ్ ఆర్డర్ సమ్మరీ, పెండింగ్ పర్చేజ్ ఆర్డర్స్. ఓకే, అలా ఈ సబ్ మెనూలో మళ్ళీ ఉన్నాయి చూద్దాం. సంథింగ్ ఏదో ఫంక్షన్. ఏంటి సమ్మరీ ఫామ్ నుంచి డైరెక్ట్ నావిగేషన్స్ ఉంటాయి. కొన్ని సమ్మరీ ఫామ్ నుంచి రిలీజ్ చేయొచ్చు, సమ్మరీ ఫామ్ నుంచి పర్చేజ్ ఆర్డర్ క్వశ్చన్ సమ్మరీ చూడొచ్చు, సమ్మరీ ఫామ్ నుంచి రిసీవింగ్ ట్రాన్సాక్షన్ చూడొచ్చు, ఆర్ఎఫ్కి డీటెయిల్స్ చూడొచ్చు, అవన్నీ సమ్మరీ ఫామ్ నుంచి చూడొచ్చు. కాబట్టి ఈ సమ్మరీ ఫామ్కి ఫంక్షన్స్ అటాచ్ చేయండి, అది మీనింగ్. ఇది గిట్ట డిజబుల్ చేయాలనుకుంటే డిజబుల్ చేయొచ్చు. ఎందుకంటే లోయర్ లెవెల్ ఎంప్లాయీస్కి సమ్మరీ ఫామ్ నుంచి రిలీజెస్ ఏంటిది, ఇన్వాయిస్ ఎంత, పేమెంట్ అయ్యిందా లేదా అన్ని ఇన్ఫర్మేషన్ చూడొద్దు. కాబట్టి చేయొచ్చు అట్లా గిట్ట. ఇవన్నీ ఫంక్షన్స్ ఇందులోకి వెళ్ళి రిమూవ్ చేసినాం అనుకో వచ్చేస్తుంది. సో అంత లెవెల్ అవసరం లేదు మనకు. మీకు ఒక కస్టమ్ రెస్పాన్సిబిలిటీ, కస్టమ్ మెనూ క్రియేట్ చేసి కస్టమ్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయడం కావాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటారంటే ఇక్కడ
పర్చేజ్ రిక్వెస్ట్. పర్చేజ్ డీటెయిల్స్ మెనూ అని ఒకటి పెట్టాను అనుకోండి, ఏదో XYZ నేమ్ అట్లా. సో సేమ్ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఒక కస్టమ్ మెనూ క్రియేట్ చేస్తున్నాను. కస్టమ్ మెనూ క్రియేట్ చేసేటప్పుడు ఏమి ఇవ్వాలి, ఇక్కడ సీక్వెన్స్ 1 ఇవ్వాలి. తర్వాత ప్రాంప్ట్ నేనేమొస్తున్నా పర్చేజ్ ఆర్డర్ సమ్మరీ అనేది ప్రాంప్ట్ ఇస్తాను. పర్చేజ్ ఆర్డర్ సమ్మరీ. ఓకే, సబ్ మెనూ ఏమి ఇస్తాను, ఇదే ఇస్తాను. ఇదే కదా మనకు సమ్మరీయే కావాలి. సమ్మర్ లెక్క ఏం చూస్తాం అనేది చాలా చూస్తాం సమ్మర్ లెక్క మళ్ళీ. ఓకే, ఇది ఈ సబ్ మెనూ అసైన్ చేస్తున్నాను వీళ్ళకి. దీనికి అసైన్ చేసి కస్టమ్ మెనూ క్రియేట్ చేశాను. ఒక్క ఫంక్షన్తోనే, అది ఒక ఫంక్షన్ అంటే ఇట్లా ఫంక్షన్లు ఉన్నాయండి. మళ్ళీ ఒక చిన్న సబ్ మెనూతోనే క్రియేట్ చేశాను. ఇందులో ఏం ఫంక్షన్స్ ఉన్నాయని మీరు ఆల్రెడీ చూసారు. ఇవన్నీ ఉంటాయి యాక్సెస్. ఇవన్నీ డిలీట్ చేయవచ్చు అంటే డిలీట్ చేయవచ్చు ఇట్లా ఇక్కడ. బట్ ఇది ఒక్కటి డిలీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సబ్ మెన్యూ ఏదైతే ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ యూజ్ చేస్తే అన్ని రెస్పాన్సిబిలిటీకి డిలీట్ అవుతుంది. అందుకని డిలీట్ చేయట్లేదు. ఓకే, నేను ఒక సీడెడ్ సబ్ మెన్యూ తీసుకున్నాను. కస్టమ్ క్రియేట్ మొత్తం టోటల్గా కస్టమ్ క్రియేట్ చేయాలంటే ఫంక్షన్స్ మనం క్రియేట్ చేయలేమండి. ఫంక్షన్స్ అయితే అల్టిమేట్గా రెస్పాన్సిబిలిటీతో అంటే మెనూలతో మనం చేసుకోవచ్చు, ఎట్లన్నా మెనూస్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఫంక్షన్ మాత్రము సీడెడ్ ఫంక్షనే ఉంటుంది. సీడెడ్ కంటే ఇవన్నీ సీడెడ్ ఫంక్షన్స్, ఇవన్నీ సీడెడ్, అల్టిమేట్గా సీడెడ్ యూజ్ చేయాలి. బట్ మనకి ఏది కావాలి ఫంక్షన్ అనేది మనం కస్టమ్ క్రియేట్ చేయొచ్చు. ఒక్కొక్క రిక్వెస్ట్ సమ్మరీ, పర్చేజ్ ఆర్డర్ సమ్మరీ, ఇన్వాయిస్ సమ్మరీ అని ఉందనుకోండి, మనం కస్టమ్ మెనూ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ మాత్రం ఆ సీడెడ్ ఫంక్షన్ అందులో అసైన్ చేసుకోవచ్చు. అట్లాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఉంటుంది. కానీ ఫంక్షన్ కొత్తగా ఫంక్షన్ క్రియేట్ చేయడానికి లేదు. అంటే ఫంక్షనాలిటీ కొత్తగా మనం రాయలేము, ఓన్లీ సీడెడ్ అది ఒరాకిల్లో రాస్తున్నాడు. సో అందుకని నేను ఏం చేశాను, సింపుల్గా ఒకటి మెనూ క్రియేట్ చేశాను. ఆ మెనూ ఏమన్నానంటే విఏ పర్చేజ్ ఆర్డర్ డీటెయిల్స్ ఏదో అన్నాను. విఏ పర్చేజ్ ఆర్డర్. ఈ విఏ పర్చేజ్ ఆర్డర్ డీటెయిల్స్కి ఏమి ఇచ్చానంటే పర్చేసింగ్ సమ్మరీ యాక్సెస్ మాత్రం ఇచ్చాను. పర్చేసింగ్ సమ్మరీ ఫామ్ యాక్సెస్. ఓకే, పర్చేసింగ్ సమ్మరీ ఫామ్ యాక్సెస్ ఎక్కడికి వస్తుంది, ఈ సబ్ మెనూ నుంచి వస్తుంది. అందుకని ఇది ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఐ విల్ క్రియేట్ వన్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఏం చేస్తానంటే విఏ ఆర్డర్ డీటెయిల్స్ అంటే ఏదైనా పెట్టుకోండి. ఇట్లా పెట్టిన పర్చేజ్ ఆర్డర్ డీటెయిల్స్ రెస్పాన్సిబిలిటీ, లేకపోతే పర్చేజ్ ఆర్డర్ సమ్మరీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఎట్లా పెట్టిన పర్చేజ్ ఆర్డర్. ఓకే, పర్చేజ్ ఆర్డర్ సమ్మరీ రెస్పాన్సిబిలిటీ అనుకోండి. సో అప్లికేషన్ ఏంటిది, పర్చేసింగ్ అప్లికేషన్ కదా. అప్లికేషన్ ఇది పర్చేసింగ్ ఓన్లీ. అండ్ కీ అంటే నిక్ నేమ్, PSR పర్చేజ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీ పర్చేజ్ ఆర్డర్ సమ్మరీ రెస్పాన్సిబిలిటీ. ఇదేంటిది, ఏ డేటాబేస్లో సేవ్ కావాలి, ఈ రెస్పాన్సిబిలిటీ యూజ్ చేసుకుని ఏదన్నా చేస్తే ఏ డేటాబేస్లో సేవ్ కావాలి అంటే పర్చేజ్ ఆర్డర్ స్టాండర్డ్ డేటాబేస్లో సేవ్ కావాలి. ఏ అప్లికేషన్లో సేవ్ కావాలి అంటే పర్చేజ్ ఆర్డర్ స్కీమాలో సేవ్ కావాలి. పర్చేజ్ ఆర్డర్ స్కీమా ఇక్కడ విఏ ఎక్కడ మనది ఈ మెనూ ఇచ్చి సేవ్ చేయండి. ఈ మెనూ ఇచ్చి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత క్యాన్సల్. నా చిన్న ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం సింపుల్గా. అంటే గేట్ కీపర్ అన్నట్టు ఒక యూజర్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి,
సెక్యూరిటీ యూజర్ యూజర్. ఓకే, సపోజ్ పేరు ఏమి ఇవ్వను, నేను ఇట్లనే మెన్షన్ చేస్తాను గేట్ కీపర్ 1. కాపీ చేసుకుంటాను. పాస్వర్డ్ ఏమి ఇస్తానంటే ఏదో ఇవ్వండి, 1 2 3 4 5. మళ్ళీ ఒకసారి 1 2 3 4 5. ఓకే, ఇచ్చిన తర్వాత సేవ్ కొట్టాను. సేవ్ కొట్టిన తర్వాత మనకు కావాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటిది, విఏ ఏదో ఉంది కదా, దీనికి కావాల్సిన విఏ విఏ ఉంది, విఏ పర్చేసింగ్ డీటెయిల్స్ సమ్మరీ ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసి సేవ్ చేయండి. సేవ్ చేసి సింపుల్గా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ సింపుల్గా క్లోజ్ చేసిన తర్వాత ఇది ఇట్లా క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి లాగౌట్ చేయండి. సిస్టమ్ ఉన్నది అది లాగౌట్ చేసి గేట్ కీపర్ ఉన్నాడు కదా, గేట్ కీపర్కి పెట్టేసి 1 2 3 4 5. ఓకే, కొట్టేసేయండి. పాస్వర్డ్ ఫస్ట్ టైం అప్పుడు రీసెట్ అడుగుతుంది. కరెంట్ పాస్వర్డ్ 1 2 3 4 5. ఓకే, వెల్కమ్ ఇస్తున్నాను నేను. వెల్కమ్ వెల్కమ్. చూడండి, ఇన్నిటికి యాక్సెస్ ఉంది, పర్చేజ్ ఆర్డర్ సమ్మర్కి యాక్సెస్ ఉంది. ఏమైంది, జావా ఫామ్ రాలేదు. 1 minute అండి, సమ్ ఇష్యూ. రావాలి సమ్మరీ పేజ్ అని ఒకటి రావాలి, ఇచ్చిన కింద వచ్చి అది ఓపెన్ చేసి సమ్మరీ పేజ్ మాత్రమే ఓపెన్ చేయాలి. ఓకే, వస్తుంది. ఎంత వచ్చింది అది ఒకటి రాలేదా? సరే, లెట్ మీ డీబగ్ అండి. లేదా అదొక పేజ్ వస్తుందండి, ఒక పేజ్కి యాక్సెస్ వస్తుంది అంతే. డీబగ్ చేయాల్సింది మెనూలోనే చేయాలి డీబగ్. ఓకే, సీడర్ చూస్తున్నాం ఒకసారి. సీడర్ సీడెడ్ 1. సీడెడ్ 1లో ఏమున్నాయి, క్యాట్లాగ్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత జావా రిలేటెడ్ ఏమన్నాయో చూస్తున్నాం. నోటిఫికేషన్స్ ఉన్నది, సోర్సింగ్ Java form related. సేమ్ ఇప్పుడు నేను ఎట్లా చేసిందో సేమ్ అట్లే, బట్ ఏదో చిన్నది మిస్ అవుతుంది జావా ఫామ్ ఓపెన్ రావడానికి. దాన్ని చూస్తున్నాను, మిస్ అవుతుంది. మానిటరింగ్ లిస్ట్ recommendations. One minute.
took your phone. Okay. ఇది రెస్పాన్సిబిలిటీ మెనూ రిలేటెడ్, ఇది మెనూ రిలేటెడ్, ఇది మెనూ రిలేటెడ్, ఇది మెనూ రిలేటెడ్. మెనూ రిలేటెడ్ కాకుండా ఒక ఫామ్ రిలేటెడ్ ఇటు ఉంటాయి కొన్ని, అవి ఇటు ఇవ్వాలి, ఎక్స్ట్రా ఇవ్వాలి అవి దాంతో పాటుగా. అది ఏంటో అని చూస్తున్నాను. రిపోర్ట్స్ changes at the procurement of the assignment of the security signature change. Allow accessing load or page. Maybe watch by that. Show sourcing tab and order. Okay. OS page. ఆల్రెడీ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనుకుంటే ఎక్స్పోర్ట్ చేసుకుంటే వెంటనే పీడిఎఫ్లో పక్కదే ఎక్సెల్కి వస్తే అప్పుడు క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఫిల్టర్ పెట్టి ఫిల్టర్ కొట్టి ఉన్న పేరుతో ఉంచుకుంటున్నాను. అదొకటి ఏదో డౌట్ వస్తున్నప్పుడు అదొకటి ఇవ్వడం చూద్దాం. ఇవన్నీ ఫంక్షనాలిటీకి సంబంధించినవి. ఇదొకటి తప్ప అన్ని ఫంక్షనాలిటీకి సంబంధించినవి ఉన్నట్టున్నాయి. డ్రాప్ డౌన్ డీటెయిల్స్ పేజా, డ్రాప్ షిప్. ఓకే. drill down to location or drill down to the request or drop to sourcing. సెల్ఫ్ సర్వీస్ మానిటర్, ఇది ఒక్కటి వర్క్ ఫ్లో సెల్ఫ్ సర్వీస్ మానిటర్ చూద్దాం. ఓకే, లాస్ట్ వన్. ఇది ఇవ్వాలి, ఇది ఏంటో. ఓకే,
సబ్ మెనూ ఇచ్చి చూద్దాము. మన రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మన మెనూ వచ్చేసి విఏ ఇదిగా ఏమున్నాయి ఒకటి ఏదో మిస్సింగ్ అవుతుంది యాక్సెస్ అవ్వడానికి. సెల్ఫ్ సర్వీస్ మానిటర్ రాసింది చూద్దాం ఒకసారి. పేజ్కి యాక్సెస్ దొరకట్లేదు. పేజ్కి యాక్సెస్ ఓకే. సో చూస్తాను నేను రేపు అది ఎందుకు యాక్సెస్ దొరకట్లేదో మేము ఫైండ్ అవుట్ చేసి రేపు మీ మిమ్మల్ని అది అటాచ్ ఎందుకు రావట్లేదో చెప్పి దాన్ని చూపిస్తాను ఆ యూజర్కి ఎట్లా సమ్మరీ ఫామ్ని ఎట్లా యాక్సెస్ చేయొచ్చు అని. సో మీన్ వైల్ ఎక్కడున్నాం మనం, ఇది ఒకటే కదా అది అది యాక్సెస్ ఎందుకు రావట్లేదు చూడాలి. ఆ పేజ్కి ఏం మిస్ అవుతుంది రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసి. దాంతోపాటు కస్టమ్ రిక్వెస్ట్ గ్రూప్ ఎట్లా క్రియేట్ చేద్దాం అనేది రేపు చూసాను. అట్లే అది చిన్న టాస్క్. అది ఇందులో కస్టమ్ మెనూ క్రియేట్ చేసాం మనం. ఇప్పుడు కస్టమ్ రిక్వెస్ట్ గ్రూప్ క్రియేట్ చేసి ఈ రెండు యూజ్ చేసి రెస్పాన్సిబిలిటీ క్రియేట్, ఇది ఓన్లీ నేను రిక్వెస్ట్ గ్రూప్ యాడ్ చేయలేదు రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసినప్పుడు. రేపు ఏం చేద్దామంటే ఒక చిన్న కస్టమ్ రిక్వెస్ట్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఒక రిపోర్ట్ యాడ్ చేసి ఏదైతే క్రియేట్ చేశానో మెనూ, ఆ మెనూ క్రియేట్ చేసాను, మెనూతో రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేశాను. ఆ రెస్పాన్సిబిలిటీకి రిక్వెస్ట్ గ్రూప్ కూడా యాడ్ చేద్దాం కస్టమ్. సో ఆల్రెడీ మెనూ క్రియేట్ చేసి మెనూతోనే రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేశాను. ఓన్లీ ఈ మెనూలో ఉన్నటువంటి ఫంక్షన్ రావట్లేదు ఈరోజు. విల్ సీ ఇట్ విల్ బి పెండింగ్ ఓన్లీ అండ్ this will be a pending, this will be a pending. Okay, any issues or any questions on this? From anyone, any issues or any questions on practice side? Yesterday ఇద్దరు ముగ్గురు నాకు రిపోర్ట్ చేశారు ఇష్యూస్. I couldn't able to give time to them, so we can discuss now. Sir, inventory cycle count. Okay, 1 minute. I'm taking your
credentials now. Okay, we'll see now. Okay. Try to be here, otherwise డీబగ్గింగ్ అనేది వస్తుంది మీకు. ఎవరైతే Okay, sir. ఉంటారో టైం ఉంటే ఉండండి, ఎందుకంటే డీబగ్ ఎట్లా చేస్తారు, ఏంది ఇష్యూ అనేది మీకు సపోర్టింగ్ లో ఇదే యాక్టివిటీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో అదే యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. మీరు ట్రై టు బీ హియర్, అదర్వైజ్ అర్జెంట్ వర్క్స్ ఉంటే వెళ్ళిపోండి. దేవా దేవా ఏమంటున్నారు? సైకిల్ కౌంట్ ప్రాబ్లం అంటున్నారు. ఏమో ఓకే, పాస్వర్డ్ ఓకే. హైరార్కీ ఇష్యూ రిజాల్వ్ అయిందా? హైరార్కీ ఇష్యూ ఉంది కదా. సైకిల్ కౌంట్ కదా, ఇన్వెంటరీ, ఏబిసి క్లాసెస్ ఇవన్నీ కరెక్ట్ చేశారా? చేశాను సార్. కరెక్ట్ జనరేట్ అయిందా? ఓకే. సైకిల్ కౌంటింగ్, సైకిల్ కౌంట్. ఏ ఆర్గనైజేషన్ మీరు? డిబిఐ సార్, ఇందిరానగర్. అంటే ఆర్గనైజేషన్ అండి ఇందిరానగర్ సార్, డీకే టాటా. బీకే డీకే టాటా, ఇందిరానగర్. డీకే టాటా ఇందిరానగర్. చెప్పండి మీ కౌంట్. ఓకే, కంట్రోల్ ఫస్ట్ వన్ సార్. అంటే 2 times చేశాను, 2 times అలానే వచ్చింది సార్. ఏది మీది ఇప్పుడు? ఇప్పుడు ఇన్వెంటరీ తీసుకోండి సార్. అదే మీరు ఏమంటున్నారు ఇక్కడ? ఐటమ్స్. 1 minute ఆగండి. సైకిల్ కౌంట్, అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఇచ్చారు. డేస్, స్టార్టింగ్ సీక్వెన్స్ ఇవ్వండి. ఎన్ని ఉన్నాయి మీకు? ఏమో సార్, అన్ని రిక్వెస్ట్ రన్ చేసేసరికి లాస్ట్ కి 7 అని వస్తుంది. స్టార్టింగ్ లో 1 అనే ఉంటుంది. స్టార్టింగ్ సీక్వెన్స్, స్టార్ట్ డేస్ అంటే నెక్స్ట్ దానికి ఎంత సీక్వెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అప్గ్రేడ్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ లో 1 ఉంటుంది. 1 ఉన్న తర్వాత ఫస్ట్ ఒకసారి రన్ చేస్తాం కదా, ఆ రన్ చేసినప్పుడు ఎన్ని ట్యాగ్లకు రన్ అయ్యిందో అన్ని ట్యాగ్లకు కౌంట్ పెట్టి నెక్స్ట్ ట్యాగ్ ఎప్పటి నుంచి రన్ అవుతుంది అంటే నెక్స్ట్ రన్ అయినప్పుడు ఏ సీక్వెన్స్ నుంచి రన్ అవుతుంది, 7th ట్యాగ్ నెంబర్ ఇస్తుంది అనమాట. అట్లా ఓకే. ఇది అప్డేట్, ఎప్పటికప్పుడు ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 25th రోజుకి ఆటోమేటిక్ స్కెడ్యూల్. లాస్ట్ స్కెడ్యూల్ డేటా ఎందుకు లాస్ట్ స్కెడ్యూల్ ఓన్లీ ఇదే అని? అది డేట్స్ అన్ని లేవు సార్, కొన్నే ఉన్నాయి. ఫస్ట్ టైం అలానే కొన్నిటికి డేట్స్ వచ్చాయి. ఓకే, గట్ ఇట్. ఎన్నిసార్లు అని ఇచ్చావు? 1 minute. ఇక్కడ ఇయర్లీ ఎన్నిసార్లు కౌంట్ చేస్తాను? ఎక్కడ ఇచ్చావు ఇది? సార్ క్లాసెస్ ఇది క్లోజ్ చేయండి. క్లాసెస్ ఏ క్లాసా? ఏ క్లాస్ అన్ని ఐటమ్స్ ఓకే. ఏ క్లాసా? ఏ క్లాస్ 260. ఏ క్లాస్ వచ్చేసారు. క్లాస్ బి ఒకటే వస్తుంది. అది ఎందుకంటే నీకు టైం ఉంది. ఇది ఇయర్లీ 12 times కదా, అందుకనే ఇయర్లీ 12 times కౌంట్ చేయాలంటారంటే ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది సిస్టమ్. అంటే 265 days 360 days డివైడెడ్ బై 12 వస్తే ఎంత వస్తుంది? ఫ్రీక్వెంట్ ఎంత వస్తుంది కదా. దీని ఫ్రీక్వెన్సీ చాలా
ఇదేమో రెగ్యులర్ గా ప్రతి కౌంట్ లో రావాల్సింది, ప్రతి కౌంట్ లో రావాల్సింది. ఇదేమో ఆల్టర్నేటివ్ కౌంటర్ రావాల్సింది, ఇది ఇంకా ఇంకా ఆల్టర్నేటివ్ కౌంటర్ రావాల్సింది. అందుకని ఇవి రెండు మిస్ అవుతున్నాయి. ఓకే. సో ఇది ఎట్లా నడుస్తుంది అంటారంటే కౌంటింగ్ సీక్వెన్స్ బట్టి ఒక ఐటమ్ వచ్చింది సార్. అదే సీక్వెన్స్ ఎట్లా అంటే అన్ని ఒకటేసారి కాకుండా ఇది ఇది కొంచెం ఎట్లా అంటే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుందండి. ఎందుకంటే ఇది నార్మల్ గా మనకు ఓవరాల్ గా మీకు చెప్పినట్టుగా ఓవరాల్ గా ఇయర్ కి 12 సార్లు కౌంట్ చేయాలి. అది ఎప్పుడు కౌంట్ చేయాలన్నా సిస్టమ్ చూసుకుంటుంది ర్యాండమ్ గా. దాన్నే కౌంటింగ్ అంటారు. కౌంటింగ్ అంటే ఏంటంటే నీకు చెప్పి రాదు, అది నీకు చెప్పకుండా అంటే నువ్వు చెప్పి వస్తే ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేసి అంటే మన ఏమంటారు దాన్ని అడ్జస్ట్మెంట్ అంటారా, లేకపోతే ఏదన్నా చేస్తారు కదా దాన్ని ఏమంటారు. ఇప్పుడు కౌంటింగ్ ఉందండి, ఈ ఐటమ్ రేపు కౌంటింగ్ ఉంది, లేకపోతే ఎల్లుండి వస్తుంది ఆర్ నెక్స్ట్ వీక్ లో వస్తుంది ఇది కౌంట్ అన్నప్పుడు నీకు ఒక ఎగ్జాక్ట్ ఐటమ్ ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఈ ఐటమ్ నుంచి నీ వల్ల ఈ ఐటమ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు కవర్ చేయడానికి చూస్తారు. సో అలాంటి టైంలో అలాంటివి ఎస్కేప్ చేయడానికి అది ఎప్పుడు వస్తుందో తెలియదు, మేనేజ్మెంట్కే తెలియదు, మీకు గీట తెలియదు. అది డైరెక్ట్ ఆ రోజు కౌంట్ చేయాలి అంతే వచ్చినప్పుడు. సో ఆధార్ పర్పస్లో ఏం చేస్తుంది అంటే ఇది ఓవరాల్గా ఇవి 12 ఉన్నాయి కదా, 12 ఇయర్లీ 12 టైమ్స్ ఎప్పుడైనా రావచ్చు, ఏ కౌంట్లోనే రావచ్చు. ఒక కౌంట్ ఇప్పుడు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఐటమ్ ఇంకా వేరే కౌంట్లో రావచ్చు, నెక్స్ట్ ఐటమ్ ఇంకా వేరే కౌంట్లో రావచ్చు, అట్లా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే ర్యాండమ్గా ఎప్పుడైనా రావచ్చు. ఒక్కొక్క ఐటమ్ 12 టైమ్స్ కంప్లీట్ అవుతుంది ఇయర్లీలో. సపోజ్ బి క్లాస్లో 100 అని ఒక ఐటమ్ ఉంది. 100 ఐటమ్ ఉన్నప్పుడు అది సపోజ్ ఈ రోజు వచ్చింది అనుకోండి, తర్వాత 200 అన్న ఇంకో ఐటమ్ ఉంది, అది నెక్స్ట్ 2 డేస్లో రావచ్చు. తర్వాత 300 అనే ఐటమ్ ఉంది, ఇంకా నెక్స్ట్ 5 డేస్లో రావచ్చు. సో అట్లా మీకు అవకాశం ఉంటుంది. అంటే ఇది ఎక్స్పెక్టేషన్ చేయలేం మనం ఈ ఐటమ్ ఇప్పుడు వస్తుంది అనేది. కానీ అల్టిమేట్గా అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే సిస్టమ్ జనరేట్ చేసిన వరకు మనం కౌంట్ చేసినామా లేదా. సిస్టమ్ టేక్ కేర్ ఏం చేసుకుంటుంది అంటే దీన్ని ఇయర్లీకి 260 టైమ్స్ కౌంట్ చేయాలి, దీన్ని ఇయర్కి 120 టైమ్స్ కౌంట్ చేయాలి, దీన్ని ఇయర్కి 4 టైమ్స్ కౌంట్ చేయాలని చూసుకుంటుంది. ఒకవేళ మీ రిక్వైర్మెంట్ మీరు కౌంట్ చేయాల్సినప్పుడన్నా కావాలి అన్నప్పుడు మాన్యువల్ కౌంట్ చేయాలి. మీరు ఆటోమేటిక్ కౌంట్ పెట్టారు ఇక్కడ ఇప్పుడు ఇది ఆటోమేటిక్ ఆప్షన్ చూసాను. అది ఆటోమేటిక్ స్కెడ్యూలింగ్. ఇది కాకుండా మాన్యువల్గా రన్ చేయాలి. మాన్యువల్గా ఏం రన్ చేయాలి అంటే షెడ్యూల్ ప్రాసెస్ ఉందా 1 మినిట్ ఇక్కడ సైకిల్ కొండ ఎక్కడ మన సైకిల్ కొండ ఎక్కడ సైకిల్ కొండ ఇది మాన్యువల్గా సబ్మిట్ చేయాలి. తర్వాత ఇది మాన్యువల్గా సబ్మిట్ చేయాలి, అది మాన్యువల్గా సబ్మిట్ చేయాలి. సో ఇవన్నీ ఆటోమేటిక్గా కూడా మాన్యువల్గా చేయాలి. ఆప్షన్ లేదు కూడా మీకు డైలీ కౌంట్ చేయాలనుకుంటే 365 డేస్ ఇవ్వాలి. డైలీ సైకిల్ కౌంట్ వచ్చేస్తుంది. ఓకే, పర్టికులర్ టైం ఈ రోజే కౌంట్ చేయాలి ఇది గిట్ అనుకుంటే see whether it is possible or not. క్లాస్ సిలో ఒకటి వచ్చింది, క్లాస్ బిలో ఒకటి వచ్చింది. క్లాస్ సిలో మీకు కవర్ అయినాయి. ఓకే, ఆల్మోస్ట్ కవర్ అయినాయి. ఓకే ఓకే
రావట్లేదు. ఫైల్లోకి వెళ్ళి క్లోజ్ ఫామ్ తెలియదు సార్. చేద్దాం స్ట్రక్ అయినట్టుంది. ఓపెన్ వస్తలేదు అక్కడ ఇట. Cycle going to schedule no 1 minute schedule తర్వాత జనరేట్ లొకేషన్ తర్వాత లిస్ట్. Sorry. Refresh option. పెండింగ్ ఉంది ఆల్రెడీ. రికార్డ్ చేయలేదా మీరు? చేశాను సార్, రికార్డ్ చేస్తాను నిన్న నైట్. అడ్జస్ట్మెంట్ చేశాను సార్, అయిపోయింది. ఓకే, ఇది ఎట్లా వర్క్ చేస్తుందో ఒక డాక్యుమెంట్ ఉంది చూపిస్తాను. ఐ హ్యావ్ సమ్ డాక్యుమెంట్.
ఫస్ట్. క్యాలిక్యులేషన్ లాగర్థమ్స్ ఏమి ఉంటాయండి దీనికి, మనకు ఎవరికి అర్థం కాదు. ఏ ఐటమ్ ఎప్పుడు వస్తుందని అర్థం కాదు. ఆటోమేటిక్ స్కెడ్యూలింగ్ అయితే కౌంటర్ డేట్ ఇది వర్షన్ కాదులేండి, ఇది ఫార్మ్స్ చూస్తూనే డిఫరెంట్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. లాగర్థమ్స్ ఏంటి ఒకసారి చూస్తాను నేను కూడా, చాలా రోజులు అయింది నేను చేసేది, అంటే అంత డెప్త్గా ఎట్లా ఫైండ్ అవుతుంది, ఎట్లా జనరేట్ అవుతుంది అనేది కొంచెం టైం ఇవ్వండి. బట్ అది ర్యాండమ్గా మీరు అంటున్నట్టు ఇక్కడ ఉంది కదా, మీ సైకిల్ కోడ్ను బట్టి మీరు చేస్తున్న టైమింగ్ బట్టి ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు అవుతుంది ఇయర్లో, కానీ అది ఏ రోజు కావాలనేది మనం డిసైడ్ చేయలేదు. సో సిస్టమే డిసైడ్ చేసి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఒక్కటి. సో ఆ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని అది మనకి ఈ క్లాస్ ఐటమ్స్ ఎప్పుడు ఇవ్వాలి అంటే, బట్ దాని సిస్టమ్ ఏంటంటారంటే ఆబ్వియస్లీ ఎన్ని రోజులు ఏ రోజు ఇచ్చిన అవుట్పుట్ ఏ రోజు కౌంట్ చేయాల్సి ఇచ్చినా ఇయర్లో 12 సార్లు మాత్రమే కౌంట్ చేస్తుంది. 12 సార్లు మాత్రమే ఇస్తుంది మనకు కౌంట్ చేయమని. ఇది 4 times మాత్రమే ఇస్తుంది. ఇందులో ఉన్న ఐటమ్ 260 times ఇస్తుంది. బట్ ఇది ర్యాండమ్గా ఎప్పుడు ఇస్తుంది అనేది మనం ఇప్పుడు ఎందుకు రావట్లేదు సార్ అంటారంటే అది ఒక క్యాలిక్యులేషన్ రాకపోవడానికి. ఓకే, చూసి చెప్తాను. మీరు ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. మీకు అంటే సైకిల్ కౌంట్ అయితే అండర్స్టాండ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అది అర్థమైతే చాలు. బట్ ఇది ఎందుకు రాలేదు ఎప్పుడు వస్తుంది అనేది నేను చెప్తాను. ఓకే ఓకే. సో చాందిని మీరు 3 items చేశారు, 3 items క్లాస్ ఏ పెట్టారా? ఎనీ టైమ్స్ ఇచ్చారు అందులో? 12, 6, 4 ఇచ్చారు. 12, 6, 4 అంటే 3కి 3 వచ్చినాయా? ఓకే, 3కి 3 వచ్చినాయి. ఓకే, సో ఇది నార్మల్గా ఇది మన మీ ఇష్యూ కాదండి, సిస్టమ్ ఇష్యూ. మీ ఇష్యూ కాదు, డెఫినెట్గా మీ ఇష్యూ కాదు. దానికి డీకోడింగ్ లాగర్థం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మనకు టెక్నికల్ టర్మ్స్ మనకు సంబంధం లేదు. అది దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడు ఇవ్వాలి అనేది, ఎప్పుడు ఏది ఇవ్వాలనేది సిస్టమే చూసుకుంటుంది అనమాట. కావాల్సి మీరు డాక్యుమెంట్లో గూగుల్లో సెర్చ్ చేయండి, అదే ఇస్తుంది అనమాట. బ్యాక్ ఎండ్లో ఏముంటుంది, ఎందుకు జనరేట్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఒక క్లాస్ నుంచి ఐటమ్ రావట్లేదు, ఇంకో క్లాస్ నుంచి ఐటమ్ వస్తుంది అంటారంటే దానికి వెనకాల లాగర్థం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. ఓకే,
ఓకే సార్. ఒకసారి నేను ఈ సైకిల్ కౌంట్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఓకే ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఉన్నాయని నేను అప్లోడ్ చేస్తాను, లేకపోతే ఈమెయిల్ చూస్తుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్? Count, okay. The count sequence did not appear in the record count sequence. The requirement was to create a cycle count without auto schedule and run the generate count schedule process. Okay. Sequences as when we required also manual to checkbox enable. Create a cycle count with auto schedule checkbox. Enable manual count checkbox. Run generate count schedule. Usage of generate count sequence 1 minute. 1 minute. మాన్యువల్ అనే బాక్స్ ఎక్కడ ఉంది? లేదు అక్కడ. ఏ వర్షన్ ఇది అసలు? 11.13.20 older version. Okay. This is a bit older version. ఇది ఆర్గనైజేషన్ తర్వాత ఇట్లాంటి డాక్యుమెంట్ యాక్సెస్ ఇస్తారు. ఇప్పుడు నేను ఎట్లయితే లాగిన్ అవుతున్నానో అట్లా లాగిన్ కాడికి యాక్సెస్ ఇస్తారు. ఎప్పుడైనా మీరు డీబగ్ చేసేటప్పుడు ఇష్యూ వర్షన్ గిట్ట చూసుకోవాలి. మీ ఇన్స్టెన్స్ వర్షన్ ఏంటిది, మీరు చూస్తున్న డాక్యుమెంట్ వర్షన్ ఏంటి. మన 12.1.3 వర్షన్. సో 12.3 లేటర్ వర్షన్ ఉంటే ప్రాబ్లం లేదు మనం చూడడానికి. బట్ ఇది ఇంకా ఫ్యూజన్, ఇది ఈబిఎస్ గిట్ట కాదు. చూడండి ఫ్యూజన్, ఇది ఫ్యూజన్ డాక్యుమెంట్. అందుకే ఓకే ఓకే. మాడ్యూల్ వచ్చేసి ఇన్వెంటరీ వస్తుంది. ఓకే. సో ప్లాట్ఫామ్ వచ్చేసి ప్లాట్ఫామ్ షూర్ డేటా ఇవి మనం ఆర్గనైజేషన్కి పోయిన తర్వాత చెప్తారు. మనకు ఒక మెయిల్ వస్తుంది, మీరు వర్క్ చేసే అప్లికేషన్ ప్లాట్ఫామ్ ఏంటిది, తర్వాత ప్రొడక్ట్ వర్షన్ ఏంటిది అన్నీ తెలుస్తాయి. సో ఎప్పుడు అదే దాంతో సేవ్ చేస్తున్నాను. వీడైతే all items are not appearing cycle count. Okay, maybe
all items are not appearing in a cycle count listing report. Okay, the cycle count listing report does not show any data. Sometimes the report shows some of the items. Okay, me same requirement 18 out of 200 అంట. After further okay research it come clear that all 200 items are scheduled for only 10 items. Okay, if there is no item submitted relationship from the item master form, the generate cycle count process program should not generate the entries for the scheduled 0 unadded items without okay relationship. Okay, to implement one section జీరో ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? జీరో బ్యాలెన్స్ ఉన్నాయి అంటే ఆన్లైన్ లేనివి? లేదు సార్, అన్నీ ఆన్ హ్యాండ్ ఉన్నాయి. ఇందులో ఆన్లైన్ లేనివి ఏమన్నా ఉన్నాయా? లేదు సార్. ఓకే దట్స్ ఫైన్ దెన్ దిస్ ఇస్ నాట్ అప్లికబుల్ టు దస్. ఇదంతా మనకి ఆన్లైన్ లేకుంటే ఏమన్నా ఇది యూజ్ వస్తుంది, కానీ ఆన్లైన్ లేకపోతే యూజ్ రాదు. ఆటోమేటిక్ స్పీడ్ ఓకే ఇది దాన్ని మనం ఏం చేయలేము. కౌంటింగ్ గైడే ఉంది. ఓవర్ కౌంటింగ్ డిఫైన్ మెయింటైన్ సైకిల్ కౌంట్ డిఫైన్ సైకిల్ కౌంట్ క్లాస్ డిఫైన్ ఐటమ్ సైకిల్ కౌంట్ స్కెడ్యూల్ ఆటో స్కెడ్యూల్ నాన్ స్కెడ్యూల్ కౌంటింగ్ ఇందులో అన్నీ ఉన్నాయి. నార్మల్ గా మనం అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత అప్రూవల్ కి వెళ్తుంది కదా, అవును అప్పుడు మనము అది లేదు మళ్ళీ రీకౌంట్ చేయండి అని రిజెక్ట్ చేయడానికి అవి ఆప్షన్స్ క్లిక్ చేసుకుంటే